విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా. భగవంత్ మహావీర జత 3606 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సున్నూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 3300 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని వి శ్రావణ్ కుమార్ గారు, చంద్రకళ, పెదకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 3080 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు, కల్లూరు, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా, ఆకురాదుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు, కొత్తపాలెం, మాసూరు మండలం, పల్నాడు జిల్లా వారి జత 3057 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని ఆర్ఆర్ మూర్స్ రోహన్ బాబు గారు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వారి జత 3008 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత 2968 అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని పివిఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు, పల్లికూర వారి జత 2855 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు, ముట్లూరు, వట్టి చేరుకోరు మండలం, గుంటూరు జిల్లా వారి జత 2456 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని. తొమ్మిదవ బహుమతిని కాకర్ల సురేష్ గారు, కోసూరు, మోమండలం, కృష్ణా జిల్లా వారి జత 2283 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10వ బహుమతిని కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు, ప్రొద్దుటూరు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా వారి జత 1800 అడుగుల దూరాన్ని లాగి 10వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10 మంది రైతు సోదరులు, మిగిలినటువంటి ముగ్గురు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి.